అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారు మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. సమయస్ఫూర్తిగా వ్యవహరించి పనులు సాధించుకోగలుగుతారు. పై అధికారుల యొక్క సహకారంతో పనులు సాధించుకోవడంలో ముందుంటారు. అయినప్పటికీ కూడా కమ్యూనికేషన్ విషయంలో ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. పౌరుషం పెరుగుతుంది. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. వ్యక్తుల యొక్క సహకారం ఆశించకుండానే లభ్యమవుతుంది. తద్వారా మీ యొక్క భాగస్వామి వ్యవహారాలు కానీ, వ్యాపార వ్యవహారాలు కానీ అవి కొంతవరకు ముందుకు వెళ్ళడం, ఎదురు చూస్తున్న విషయాల్లో కొంతవరకు ఆగుతూ వచ్చిన పనులని సమయస్ఫూర్తిగా నిర్వహించుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగానే భావించవచ్చు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కానీ, కుటుంబంలోని స్త్రీల యొక్క అభివృద్ధి కానీ మీకు ప్రశాంతత ఇవ్వడానికి అవకాశం కనబడుతుంది. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటుంది. వృత్తిపరమైన అలసట, అలజడి, అలాగే వృత్తిలో ఎక్కువ శాతం కృషి చేసి దానికి సంబంధించిన విషయాల్లో అంటే సమయాన్ని మించిపోయి కూడా ఎక్కువ శాతం సమయాన్ని మీరు వృత్తి కొరకు కేటాయించడం, వృత్తిపరంగా అధిక బాధ్యతలు లాంటివి మీకు అధికంగా ఉండడం, కానీ దానికి సంబంధించిన స్థాయిలో మీకు ధనం రావటం లేదన్న భావన కావచ్చు, లేకపోతే పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లేదే అన్న భావనతో కావచ్చు, కొంత మానసిక ప్రశాంతత తగ్గిపోవడం లాంటిది, దానివల్ల నిద్రలేమి, అలసట, అలజడి లాంటిది ఉండడం మొదలైన ఉన్నా కూడా కుటుంబ సభ్యుల యొక్క సహకారం మాత్రం సంపూర్ణంగా ఉండే అవకాశం లాంటిది ఉండడం బట్టి ఎలాంటి అవరోధాలనైనా అధిగమించడానికి ముఖ్యంగా ప్రయత్నం చేస్తారు. ఆర్థిక విషయాల్లో కావచ్చు, కుటుంబ అంశాల్లో కావచ్చు, మోరల్ సపోర్ట్ ఇవ్వడంలో కావచ్చు, కుటుంబంలోని వ్యక్తులు ముఖ్యంగా తల్లి, తండ్రి కావచ్చు, లేకపోతే ఆత్మీయులైన కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో మీరు చక్కగా సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి, అలాగే డైవర్ట్ చేసుకోవడానికి అంటే ఏదైనా షాపింగ్ లాంటివి చేయడం అలాంటి వాటితో మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. మీనరాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల గురించి ఆలోచనలు చేస్తారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కావచ్చు, మీ ఆలోచనలను ఉపయోగించి మీ రచనలు, మీ వ్యాసంగాలు, మీ ఆలోచనలు, మీ క్రియేటివిటీ మొదలైనవన్నీ ఉపయోగించి మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కృషి ఇదిగా ఉంటుంది. అలాగే ఇతరులకి సహకరించడానికి, సలహా ఇవ్వడానికి, మీ సలహా ఆశించి ఇతరులు మీ దగ్గరికి రావడానికి కూడా అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. తోబుట్టువులతో కావచ్చు, ఆత్మీయులైన మీకు అనురాగపూరితమైన మీ యొక్క కొలీగ్స్తో కావచ్చు, చక్కటి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, విందు వినోదాలు లాంటి దాంట్లో పాల్గొనడం, మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం, వారితో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, ఆరోగ్యాన్ని అభివృద్ధి పరచుకోవడం, రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు కోరుకున్న విధంగా రావడం, మీకు నాయకత్వ లక్షణాలు పెరగడం, చక్కగా మాట్లాడి పనులు సాధించుకోవడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు.